హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి హెబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడనగా హెబెలు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాటలాడుచున్నాడు. దేవుడు చదివిన వాక్యాన్ని మన కొరకై దీవించును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏంటి హెబెల్లో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి చెప్పండి? ప్రపంచంలోనే దేవుని మీద మొట్టమొదటిగా విశ్వాసం ఉంచిన వ్యక్తి ఎవరంటే హెబెల్. ఆదాము దేవుని యందు విశ్వాసం సరిగ్గా లేదు మైక్. ఆదాము దేవుని యందు విశ్వాసం ఉంచినాడని ఎక్కడ లేదు బైబిల్లో. హవ్వ దేవుని యందు విశ్వాసం ఉంచింది అని బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. బైబిల్ గ్రంథంలో మానవాళిలో మొత్తం హ్యూమన్ బీయింగ్ లో దేవుని పైన విశ్వాసం ఉంచిన వాడు, మొట్టమొదటిగా దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు ఎవరంటే హెబెలు అని రాయబడి. చూడండి 11వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. విశ్వాసమును బట్టి హెబెలు. ఇది స్పీకర్ కట్ చేయండి, స్పీకర్ కట్ చేయండి, ఇది ఒకటి పెట్టండి. దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడింది? విశ్వాసమును బట్టి హెబెలు అని రాయబడింది. చూసారా దేవుని బిడ్డలారా, మానవ కోటిలో మానవాళిలో మొట్టమొదటిగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు హెబెలు. కయీనులో ఉన్న స్పెషాలిటీ ఎవరైనా చెప్తారా? కయీనులో ఉన్న ప్రత్యేకత ఏంటి చెప్పండి? మొత్తం ఎంటైర్ హ్యూమన్ బీయింగ్ లో దేవుని చేత మొట్టమొదటిగా శపింపబడిన వాడు ఎవరు? కయీను. గమనించండి దేవుని బిడ్డలారా, మానవాళిలో మొట్టమొదటిగా దేవుని చేత శపింపబడిన వాడు కయీను. దేవుడు ఆదామును శపించలేదు. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నదని చెప్పాడు. నువ్వు చేసిన పాపాన్ని బట్టి నేల శపింపబడి ఉంది అన్నాడు. కానీ దేవుడు ఆదామును శపించలేదు, హవ్వను శపింపలేదు. మొత్తం ప్రపంచంలో మొట్టమొదటిగా దేవుని చేత శాపానికి గురైన వాడు ఎవరో తెలుసా? కయీను బైబిల్లో రాయబడింది. ఏంటి హెబెలు గురించి ఏమని రాయబడింది? విశ్వాసమును బట్టి హెబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. విశ్వాసమును బట్టి హెబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించెను. ఇద్దరు కూడా ఇద్దరిని కూడా కొద్దిగా మనం పోల్చొచ్చు. ఇద్దరు కూడా చెప్పండి, ఒక తండ్రి పిల్లలే. కొంతమంది దైవ సేవకులు ఏం చెప్తారంటే వీళ్ళిద్దరూ కొంచెం సౌండ్ పెంచు. కొంతమంది ఏం చెప్తారంటే ఇద్దరు కవల పిల్లలు అని చెప్తారు. ఎందుకంటే గర్భవతి అయినప్పుడు మరి కయీనును హెబెల్ను కనెను బైబిల్లో చదువుతున్నాం. బహుశా ఒకవేళ కవల పిల్లలేమో. కొంతమంది దైవ సేవకులు ఏం చెప్తారంటే కవల పిల్లలు అని రాయబడి, కవల పిల్లలు అని కొంతమంది దైవ సేవకులు చెప్తారు.
రెండవది ఏంటంటే ఇద్దరు కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతున్న వారే. కయ్యను ఎథిస్ట్ కాదు. ఎథిస్ట్ అంటే ఎవరు చెప్పండి? నాస్తికుడు కాదు. కయ్యను నాస్తికుడు కాదు. ఇద్దరు దేవుడు ఉన్నాడని నమ్మేటువంటి వాళ్ళే. అంత మాత్రం కాకుండా ఇద్దరు కూడా చర్చికి వచ్చే వాళ్ళే. మన భాషలో చెప్తున్నాను, ఆ రోజుల్లో చర్చి లేదు కానీ మన భాషలో చెప్తున్నాను ఏంటంటే ఇద్దరు చర్చికి వచ్చే వాళ్ళే. ఇద్దరు కూడా దేవుని ఆరాధించే వాళ్ళే. ఇద్దరు కూడా దేవుని ఆరాధించేవారే. ఇద్దరు కూడా దేవుని ఆరాధించేవారు. చర్చికి వస్తే సరిపోతుందా చెప్పండి? పాటలు పాడితే సరిపోతుందా? కానుకేస్తే సరిపోతుందా? ఇద్దరు కానుక తెచ్చినారు. కయ్యను కానుక తెచ్చినాడు, హెబేలు కూడా కానుక తెచ్చినాడు. సరిపోతుందా? దేవుని బిడ్డలారా గమనించండి, వీరిద్దరిలో ఎంత తేడా ఉందో చూడండి. కయ్యనుకు హెబేలుకున్న ఒక భేదం ఏంటంటే హెబేలుకు విశ్వాసం ఉంది కానీ కయ్యనుకు విశ్వాసం లేదు. హెబేలుకు విశ్వాసం ఉంది కానీ కయ్యనుకు విశ్వాసం లేదు. అందుకే 4వ వచనంలో చదువుతున్నాము, విశ్వాసమును బట్టి హెబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. ఇంకా దేవుడు ఈయన గురించి సాక్ష్యం చెప్పాడంట. దేవుని గురించి, ఇతని గురించి దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అని రాయబడి, దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినాడు, సాక్ష్యం చెప్పినాడు. మరి దేవుడు మన గురించి ఏం చెప్తాడు చెప్పండి? మన గురించి దేవుడు ఏం సాక్ష్యం చెప్తాడు? హెబేలు గురించి బైబిల్లో కొన్ని చోట్ల మాత్రమే రాయబడింది. ఆదికాండంలో, హెబ్రీయులకు రాసిన పత్రికలో, 1 జాన్లో, అక్కడక్కడ 1-2 వర్సెస్ లిటిల్ నోన్ క్యారెక్టర్స్ అంటారు. బైబిల్లో కొంతమంది గురించి కొంచెం రాయబడినా సరే చాలా మంచిగా దేవుడు వాళ్ళ గురించి రాయించినాడు. కొంచెం రాయించినా సరే చాలా మంచిగా రాయించినాడు. మరి ఆదికాండంలో ఏముందో చూడండి. ఆదికాండంలో దీని గురించిన వివరణ మనం చూడగలం. ఏంటి హెబేలు యొక్క విశ్వాసం ఏంటో చూడండి. ఆదికాండము 4వ అధ్యాయంలో ఏంటి యొక్క హెబేలు యొక్క విశ్వాసం ఏంటో చూడండి. హెబేలు యొక్క విశ్వాసం ఏంటి? 2వ వచనం, తర్వాత ఆమె అతని తమ్ముడగు హెబేలును కనెను. హెబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హెబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొరువిన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హెబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. దేవుని బిడ్డలారా గమనించినారా? దేవుడు కయ్యను అర్పణను లక్ష్య పెట్టలేదు, హెబేలు అర్పణను లక్ష్య పెట్టినాడు. కారణం ఏంటో తెలుసా? విశ్వాసం. విశ్వాసమును బట్టి హెబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి అర్పించను.
ఏంటి యొక్క హెబెలుకున్న విశ్వాసం ఏంటి? చూడండి ఏమని రాయబడిందో. ఏం చేశాడు? 4వ వచనం, హెబెలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని, ఫస్ట్ బార్న్ ఇచ్చాడు, ద బెస్ట్ ఇచ్చాడు. హెబెలు యొక్క విశ్వాసం ఏంటంటే, దేవునికి నేను ఏమి ఇచ్చినా ఐ హ్యావ్ టు గివ్ ఫస్ట్ ప్లేస్. దేవునికి నేను ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి, దేవునికి ద బెస్ట్ ఇవ్వాలి. దేవుని ఇదే యొక్క హెబెలు యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? దేవునికి నేను తొలిచూలు పుట్టిన వాటిని ఇవ్వాలి, దేవునికి క్రొవ్విన వాటిని ఇవ్వాలి. చాలా మంది పొరపాటు పడుతున్నారు. కయీను అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించలేదంటే, అతడు జంతువులను తీసుకురాలేదు, రక్తాన్ని తీసుకొని రాలేదు కాబట్టి దేవుడు అతన్ని అర్పణను అంగీకరించలేదు అని కొంతమంది అనుకుంటారు. తప్పు. ఈవెన్ ఒకవేళ కయీను జంతువులను తీసుకొని వచ్చినా, గొర్రెలను తీసుకొని వచ్చినా కూడా దేవుడు అంగీకరించేవాడు కాదు. ఎందుకు? చూడండి, ఒక మాట చదవండి. అక్కడ దేవుడు ఒక మాట అక్కడ రాయించినాడు. 5వ వచనం చదవండి. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. మొట్టమొదట దేవుడు ఎవరిని లక్ష్య పెట్టలేదు? కయీనును లక్ష్య పెట్టలేదు. హిస్ హార్ట్ ఈస్ నాట్ రైట్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట అతని హృదయము సరిగా లేదు. అపోస్తలుల కాల గ్రంథము 8వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కాల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను. అపోస్తలుల కాల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. ఇద్దరు చర్చికి వచ్చినారు, ఇద్దరు పాటలు పాడారు, ఇద్దరు ఆరాధన చేశారు, ఇద్దరు కానుక తీసుకొచ్చినారు. దేవుడు కయీనును అంగీకరించలేదు. మన అర్పణ ముఖ్యమా, వ్యక్తిత్వం ముఖ్యమా? మన కానుక ముఖ్యమా, మన జీవితం ముఖ్యమా? మన ఆరాధన ముఖ్యమా, మన జీవితం ముఖ్యమా? ఈవెన్ కయీను ఒకవేళ జంతువులు తీసుకొని వచ్చినా కూడా, రక్తాన్ని చిందించినా కూడా దేవుడు అంగీకరించుండేవాడు కాదు. ఎందుకంటే ఆయన హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. గమనించినారా దేవుని బిడ్డలారా? హెబెలుకున్న విశ్వాసము కయీనుకు లేదు. ఈ రోజుల్లో కయీను లాంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక చిన్న కానుకను తీసుకెళ్తారు. ఒక ఫలమో, లేకపోతే ఒక పువ్వో, ఒక పుష్పమో, ఒక కాయలో, చూడండి, లేదా డబ్బులో. ప్రపంచంలో కయీను లాంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. హెబెలు లాంటి వాళ్ళు ఇంకా నేను చెప్పలేను, వారి సంఖ్య ఎంతమంది నేను చెప్పలేను. ప్రపంచంలో కానుకలు తెచ్చే వాళ్ళు మస్తు మంది ఉన్నారు. దేవునికి కోట్ల మంది ఈ రోజుల్లో దేవాలయానికి వెళ్ళినా, గుళ్ళకి వెళ్ళినా కదా, చర్చిలకు వెళ్ళినా దేవునికి ఏదో ఒక కానుక తీసుకెళ్లాలనే వాళ్ళు కోట్ల మంది కయీను లాంటి వాళ్ళు ఉన్నారు. హెబెలు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనం చెప్పలేము. ఎంతమంది ఉన్నారో మనం చెప్పలేము. దేవుని బిడ్డలారా గమనించండి, మన అర్పణ ముఖ్యం కాదు, మన వ్యక్తిత్వం ముఖ్యం. మన అర్పణ ముఖ్యం కాదు, మన జీవితం ముఖ్యమైంది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు తానే ఏం చెప్పాడో చూడండి. యేసు ప్రభు వారు ఏం చెప్పారు? మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదవండి. వేషధారులారా,
ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు లేదా ఆరాధించుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వారు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. దేవుడు చెప్తున్న మాటలు, యేసు ప్రభు తానే చెప్పినటువంటి మాటలు. దేవుడు కయ్యను అర్పణ ఎందుకు అంగీకరించలేదంటే, మొట్టమొదట దేవుడు ఆయనను అంగీకరించలేదు. అసలు ఆయన హృదయం దేవునికి చాలా దూరంగా ఉంది. కానీ దేవుని కానుకను తీసుకొచ్చినాడు. చాలా మంది భ్రమలో ఉన్నారు. దేవుడు నా ప్రార్థన విన్నాడు, దేవుడు నా ఆరాధన స్వీకరించినాడు, దేవుడు నా యొక్క అర్పణ కానుక తీసుకున్నాడని చాలా మంది భ్రమలో ఉన్నారు. మన కానుక కంటే, మన ప్రార్థన కంటే మొట్టమొదట మన జీవితం ముఖ్యమైనది. 5వ వచనం అదే రాయబడింది కదా, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. దాని పైన ఉన్న వచనం, 4వ వచనం పైన, యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. యేసు ప్రభు హేబేలు గురించి ఏం చెప్పాడు? యేసు ప్రభు ఎప్పుడైనా హేబేలు గురించి చెప్పాడా? మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసు ప్రభు హేబేలు గురించి ఏం చెప్పాడో చూడండి. 23వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం చదువుతున్నాను. యేసు ప్రభు హేబేలు గురించి ఏం చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం, నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని. యేసు ప్రభు హేబేలు గురించి ఎప్పుడైనా చెప్పాడా? చెప్పాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని. యేసు ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, నీతిగా నిజాయితీగా జీవిస్తున్నాడు. చర్చికి వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఏమో హేబేలు ఉంటారు, కొంతమంది ఏమో కయీనులు ఉంటారు. ఎవరంతకు వాళ్ళు పరీక్ష చేసుకోవాలి, నేను హేబేలునా కయీనునా? ఇద్దరి మధ్యలో దాదాపు అంతా సమానంగానే ఉంది. ఇద్దరు ఒక తండ్రి పిల్లలే, ఇద్దరు పని చేసుకునే వాళ్ళే, వ్యాపారం చేసుకునే వాళ్ళే. మరి ఇద్దరు చెప్పండి, ఇద్దరు చర్చికి వచ్చిన వాళ్ళే, ఇద్దరు కూడా ఆరాధన చేసిన వాళ్ళే, కానుక తెచ్చిన వాళ్ళే. ఒకరిని మాత్రం దేవుడు అంగీకరించాడు, ఇంకొకరిని దేవుడు అంగీకరించాడు. అదే హెబ్రీ 11:4లో మనం చదువుతున్నాం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించెను. He offered a better offering. He offered a better sacrifice. హెబ్రీ పత్రికలో శ్రేష్టమైన అని చాలా వచనాలు ఉన్నాయి. బెటర్ సాక్రిఫైస్. దేవుని బిడ్డలారా గమనించండి, ఏంటి బెటర్ సాక్రిఫైస్? ఏంటి శ్రేష్టమైన బలి? ఏంటి అసలు కయీనుకున్న విశ్వాసం ఏంటి? చదవండి. మనము ఆదికాండం 4వ అధ్యాయము 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చెను. ఫస్ట్ ఆఫ్ హిస్ ఫ్లాక్, బెస్ట్ ఆఫ్ హిస్ ఫ్లాక్. హేబేలు ఏం తెచ్చాడు చెప్పండి? ఫస్ట్ ఆఫ్ హిస్ ఫ్లాక్, బెస్ట్ ఆఫ్ హిస్ ఫ్లాక్. 70 సంవత్సరాలప్పుడు యేసు ప్రభు నమ్ముకునే దానికి 7 సంవత్సరాలు, 7 years నమ్ముకోవడానికి 70 years అప్పుడు నమ్ముకోవడానికి తేడా లేదా? ఈ రోజుల్లో చాలా మంది రెండవ దొంగను, సిలువలో రెండవ దొంగను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు. జీవితకాలం అంతా చంపి
నరహత్యలు చేసి సంపాదించి జలసాలు చేసి తిని త్రాగి లాస్ట్లో రెండవ దొంగలాగా యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే చాలు, దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు అని చెప్పి కొంతమంది అలా అనుకుంటున్నారు. 70 సంవత్సరాలప్పుడు యేసు ప్రభు నమ్ముకోవడానికి 7 సంవత్సరాలప్పుడు యేసు ప్రభు నమ్ముకోవడానికి తేడా లేదా? చిన్నప్పుడు తీర్మానం చేసుకున్న వాళ్ళు దేవుని కొరకు చాలా బలంగా ఉంటారు. సండే స్కూల్ సేవను అందుకే మనం ప్రోత్సహిస్తాం. నేను ఒకప్పుడు సండే స్కూల్ టీచర్, చాలా సంవత్సరాలు నేను సండే స్కూల్ చేశాను. నేను ఏ ఊర్లో చదువుకున్నా, అనంతపూర్లో, నంద్యాలలో, విజయవాడలో ఎక్కడున్నా కూడా నేను సండే స్కూల్ పరిచయం చేశాను చదువుకునే రోజుల్లో. చిన్నప్పుడు నమ్ముకున్న వాళ్ళు దేవుని కొరకు చాలా బలంగా ఉంటారు. ఒక ఆయన పేరు మర్చిపోయాడు, రెనాల్డ్స్ అనే హంటనంట. ఆయన ఒక ఆయన స్టాటిస్టిక్స్ తీశాడంట. యేసు ప్రభుని నమ్ముకున్న 100 మందిని ఆయన లెక్కలు తీశాడంట. యేసు ప్రభుని నమ్ముకున్న 100 మందిని లెక్క తీస్తే ఇన్ బిట్వీన్ కదా 15 years లోపల ఎంతమంది నమ్ముకున్నారని అడిగితే 84 మంది నమ్ముకున్నారంట. చెప్పండి, ఎంతమంది నమ్ముకున్నారు? 84 మంది నమ్ముకున్నారు. 15 నుంచి 30 years వరకు ఎంతమంది నమ్ముకున్నారంటే 10 మంది నమ్ముకున్నారు. 30 years పైన నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది అంటే 84, ఒక 10 పోతే ఎంత ఉంది? ఇంకా 94, 6%. మళ్ళా చెప్తున్నాను, 15 సంవత్సరాల లోపల నమ్ముకున్న వారు ఎంతమంది అని అడిగితే 84 మంది. 15 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది అంటే 10 మంది. ఇంకా 84 + 10 ఎంత అయింది? 94 అయింది. ఇంకా మిగిలింది ఎంత? 6 మంది. 30 పైన ఎంతమంది నమ్ముకున్నారంటే 6 మంది చేతులు ఎత్తినారంట. చూసారా దేవుని బిడ్డలారా? ఈయన హెబెల్ ఏం చేశాడంటే, ఆయన విశ్వాసం ఏంటో తెలుసా? ఫస్ట్ ఆఫ్ హిస్ ఫ్లాక్, తన యొక్క మందలో తొలిచూలు పుట్టిన వాటిని దేవునికి తీసుకొని వచ్చినాడు. బెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్, బెస్ట్ ఆఫ్ యువర్ టైం. దేవునికి 5 నిమిషాలు ప్రార్థన చేస్తావు, 5 నిమిషాలు బైబిల్ చదువుతావు. నెట్, టీవీ, ఫోన్, యూట్యూబ్, వాట్సాప్ గంటలు 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 దింపిస్తావు. గివ్ బెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్, గివ్ బెస్ట్ ఆఫ్ యువర్ టైం. హెబెల్కున్న విశ్వాసం ఇదే. ఏంటంటే ద బెస్ట్ నేను దేవునికి ఇవ్వాలి, ద బెస్ట్ నేను దేవునికి ఇవ్వాలి. ఇస్తున్నావా? దేవునికి ఇస్తున్నావా? సహోదరులు చర్చ అయిన తర్వాత ఆఫరింగ్స్ ఎంచుతారు. ఏం చేస్తారు తెలుసా? ఈ ప్లాస్టిక్ సెలోపెన్ టేప్ వేసినట్టు కదా, అలాంటి కానుకలకు, అలాంటి నోట్లు 10 రూపాయలు. కానీ అసలు అది కేసు అవుతుందంట. ఎవరైనా 10 రూపాయలు కాయిన్ తీసుకోకపోతే కేసు అవుతుందంట. 20 రూపాయల కాయిన్ కూడా తీసుకోకపోతే కేసు అవుతుంది. కానీ ఎందుకో ఎవరు బయట తీసుకోవట్లేదు. నా దగ్గర ఇన్ని ఉన్నాయి, చర్చిలో ఉన్నటువంటి ఏం చేయాలి మరి? ఓ దేవుని బిడ్డలా ఎక్కడ చెల్లందంతా తీసుకొని వచ్చేస్తావు. తల్లిదండ్రులు కూడా అట్లనే ఉన్నారు. తల్లిదండ్రులు ఎట్లున్నారు తెలుసా? బాగా చదువుతున్నాడు అబ్బాయి, బాగా చదువుతున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? నాన్న, ఎంత ఖర్చు అయినా సరే నువ్వేం చేయాలి? బాగా చదివి నీ కోచింగ్ పంపిస్తాను, సివిల్స్ కోచింగ్ పంపిస్తాను, కలెక్టర్ కావాలి అని అబ్బాయికి చెప్తా ఉన్నాడు మమ్మీ డాడీ. కూతురు కూడా బాగా చదువుతుంది. బాబా ఏమైనా కూడా నాన్న నీవు మాత్రము మెడిసిన్ చేయాల్సిందే కదా. ఇంకో కొడుకున్నాడు, ఒకసారి ఫెయిల్ అయినాడు, రెండోసారి ఫెయిల్ అయినాడు, మూడోసారి ఫెయిల్ అయినాడు, 4వ సారి ఫెయిల్. ఏది? 10th క్లాస్.
భార్యాభర్తలు కూర్చొని ఏమనుకుంటున్నారు తెలుసా? మరి మన పిల్లోడు, రెండో పిల్లోడు 4 సార్లు 10th క్లాస్ ఫెయిల్ అయినాడు, కాబట్టి ఏం చేద్దాం, బైబిల్ కాలేజీకి పంపిద్దాం. దేవుడు ఒప్పుకుంటాడా? చెప్పండి. చాలా మంది ఇలాంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నారు. కయ్యను మనస్సది. కయ్యను ఏం తీసుకొచ్చాడు తెలుసా దేవునికి? పోయినాడు పొలం పంటలకు పోతే పీల వెన్నులు కదా, చాలా వీక్గా ఉండేటివి ఆ పనలు కదా, పంటలో ఇంకా సరిగా పండనివి, ఆ తర్వాత ఎండిపోయినవి అన్నీ తీసుకొచ్చినాడు దేవునికి. దేవుడు ఎలా ఆ రోజుల్లో ఎలా అంగీకరించేవాడంటే పైన అగ్ని వచ్చి కాలుస్తుంది అన్నాడు. ఆ రోజుల్లో దేవుడు ఆ బలిని ఎలా అంగీకరించేవాడంటే, అర్పణ ఎలా అంగీకరించాడంటే పైనుంచి అగ్ని పంపి, మరి ఏమనుకున్నాడేమో, ఎండిందైతే ఇంకా బాగా కాలుతుంది అనుకున్నాడేమో, ఎండిందంతా తీసుకొచ్చినాడు. చూడండి నా యాటిట్యూడ్ చూడండి, హార్ట్ యాటిట్యూడ్ చూడండి. హేబేలు తన మందలోకి పోయి వెతికాడంట, వెతికాడు. ద బెస్ట్ ఏంటి, ఫస్ట్ పుట్టినవేంటి, ద బెస్ట్ ఏంటి, బలిసినవేంటి, క్రొవ్వినవేవే ఉన్నాయి, ఇవన్నీ దిస్ ఇస్ ఫర్ గాడ్, దిస్ ఇస్ ఫర్ గాడ్, దిస్ ఇస్ ఫర్ గాడ్, దిస్ ఇస్ ఫర్ గాడ్. తన మందలోనికి వెళ్ళి ఇది దేవుని కోసం, ఇది దేవుని కోసం, ఇది దేవుని కోసం, ఇది దేవుని కోసం అని అన్ని మొక్కుబడి చేసుకున్నాడు. అందుకే ఏమని చూడండి, కొంతకాలమైన తర్వాత ఉందా అక్కడ, ఎక్కడ చూడండి 3వ వచనం చూడండి. కొంతకాలమైన తర్వాత ప్రిపేర్ అయినాడు. ఎవరు? హేబేలు ప్రిపేర్ అయినాడు. తన మందలోకి వెళ్ళి బలిసింది దేవునికి, క్రొవ్విన వాటివి దేవునికి, మొట్టమొదటిగా పుట్టిన ఫస్ట్ బాల్ దేవునికి, ఇది దేవునికి అని అనుకొని, మనసులో అనుకొని సేమ్ అట్లనే ఇచ్చినాడు. మరి కయ్యను చెత్తను తీసుకొచ్చినాడు, చెత్త తీసుకొచ్చాడు, ఎండిపోయినవన్నీ తీసుకొచ్చినాడు. ఎండిందైతే ఇంకా కాలుతుంది అనుకున్నాడు, మరి ఏమో తీసుకొని వచ్చినాడు. దేవుని బిడ్డలారా, మన యాటిట్యూడ్ కూడా అట్లే ఉందా? ఫస్ట్ ఆఫ్ హిస్ ఫ్లాక్, బెస్ట్ ఆఫ్ హిస్ ఫ్లాక్. తన యొక్క మందలో తొలిచూలు పుట్టిన వాటిని ఇచ్చాడు, తన మందలో క్రొవ్విన వాటిని దేవునికి ఇచ్చినాడు. మరి మనం ఎట్లున్నాం చెప్పండి? బైబిల్ ఏం చెబుతుంది? విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం చూడండి. దానికంటే ముందు ప్రసంగి గ్రంథము 12:2 చదవండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. లాస్ట్ లైన్, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. బెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. నేను చెప్పాను కదా ఇందాక, చిన్న వయసులో దేవుని నమ్ముకున్నారు, చాలా నిష్ఠగా ఉంటారు, బలిష్టంగా ఉంటారు, బలంగా ఉంటారు, ప్రత్యేకంగా ఉంటారు, చాలా దేవుని కొరకు రోషముతో బతుకుతారు. చిన్నప్పుడు దేవుని నమ్ముకున్నవారు, మధ్యలో నమ్ముకున్నవారు అట్లనే ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది, గివ్ బెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. 7 సంవత్సరాలప్పుడు నమ్ముకున్న వాళ్ళది ఎట్లుంటుంది, 70 సంవత్సరాలప్పుడు నమ్ముకున్నప్పుడు ఎట్లుంటుంది? నీ జీవితం అంతా ఎంగిలి చేసుకొని. కొంతమంది ఎలా ఉంటారంటే తమ యొక్క కదా మొత్తం అంతా ఈ లోకాన్నంతా అనుభవించి శరీరాన్ని పాడు చేసుకొని, దేహాన్ని పాడు చేసుకొని, ఆరోగ్యం అంతా పాడు చేసుకొని 70 సంవత్సరాలప్పుడు యేసు ప్రభుని నమ్ముకోవడం కాదు. అప్పుడు వచ్చినా దేవుడు క్షమిస్తాడు. నిజంగా వస్తే దొంగలాగా నిజంగా యేసు ప్రభుని నమ్ముకుంటే క్షమిస్తాడు. కానీ 70 సంవత్సరాల వరకు నీకు ప్రాణం ఉంటుందని గ్యారెంటీ ఉందా?
నిద్రలో ప్రాణం పోతే నేరుగా పాతాళానికి వెళ్ళిపోతావు. గివ్ ద బెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము. Remember thy Creator in the days of your youth. నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. విలాప వాక్యములు 3వ అధ్యాయములో మరొక వచనం చదువుదాం. విలాప వాక్యములు 3:27 చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. నీ యొక్క వయసు పెరిగే కొద్దీ హృదయం కఠినమైపోతుంది. చిన్నపిల్లలు చూడండి, లేత ఉంటుందండి. చిన్న బిడ్డల హృదయం ఎట్లా ఉంటుందంటే, చిన్న వయసులో మన హృదయం ఎట్లా ఉంటుందంటే ఎంత టెండర్ హార్ట్. చిన్న వయసులో, యవన వయసులో నీ హృదయం ఇంకా కఠినం కాకమునకు నీ హృదయము ఎంత లేతగా ఉంటుంది. అందుకే బైబిల్లో ఉంది, యవన కాలమున నీ కాడి మోయుట నరునికి మేలు. నమ్ముకున్నావా? యేసు ప్రభువుని నమ్ముకున్నావా? గివ్ ద బెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇదే హెబెలుకున్న విశ్వాసం. నేను దేవునికి ఇస్తే దేవుడు నాకేం తక్కువ చేయడు. నేను దేవునికి ఇస్తే దేవుడు నాకేం తక్కువ చేయడు. బెస్ట్ ఆఫ్ మై లైఫ్, బెస్ట్ ఆఫ్ మై ఫ్లాక్. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా బెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ కదా. ఏంటి? ఈ యొక్క బాల్యము, యవనము, బెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. కొంతమందికి బాప్తిస్మాలు ఇచ్చేటప్పుడు చెవుడు, పెద్దలంతా నమ్ముకొని ఉంటారు. బాప్తిస్మ చెవుడే యేసు ప్రభువుని నమ్ముకుంటావు, తల అసలు అది వినపడిన కూడా వినపడదు. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి తెచ్చుకుంటారు. కొంతమంది ఏడుస్తారు. అన్నా, యవన కాలంలో నమ్ముకుని ఉంటే ఎంత బాగుండేదన్నా, చిన్నప్పుడే నమ్ముకుంటే ఎంత బాగుండేదని. కొంతమంది ఎంత రిగ్రెట్ అవుతారంటే, ఎంత ఏడుస్తారంటే. దేవుని బిడ్డలారా, హెబెలుకున్న విశ్వాసం, ద బెస్ట్ ఆఫ్ మై లైఫ్, ద బెస్ట్ ఆఫ్ మై ఫ్లాక్, ద ఫస్ట్ ఆఫ్ మై ఫ్లాక్. తొలిచూలు పుట్టిన వాటిని నేను దేవునికి ఇవ్వాలి. క్రొవ్విన వాటిని నేను దేవునికి ఇవ్వాలి. చూసారా దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైనా దేవునికి ఇచ్చేటప్పుడు మనకి ఎంతో నొప్పి కలగాలి, బాధ కలగాలి. దేవునికి ఇచ్చేటప్పుడు మనకి ఏం కావాలి తెలుసా? అది చాలా సాక్రిఫిషియల్గా ఉండాలి. ఒకసారి దావీదు ఏం చేశారంటే, జనులను లెక్కించినప్పుడు ఏమైందంటే తెగులు పుట్టింది. అప్పటికే చాలా మంది చనిపోయినారు. యెహోవా దూత ఖడ్గం పట్టుకొని నిలబడ్డాడు. అప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసా? ఆ యొక్క తెగులును ఆపడానికి దేవునికి బలి ఇవ్వాలనుకున్నప్పుడు అక్కడ అరోనా అనే ఒక ఆయన ఉన్నాడు. అరోనా అనేటువంటి ఆయన ఏమన్నాడు తెలుసా? రాజా, దేవునికి నువ్వు బలి అర్పిస్తావా? నా కళ్ళం తీసుకో, నా పొలం తీసుకో, నా ఎద్దులను తీసుకో, నా కర్రలను తీసుకో అని దావీదుకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? పొలం తీసుకో, కళ్ళం తీసుకో, ఎద్దులు తీసుకో, ఈ యొక్క కర్రలు కూడా నువ్వు తీసుకో, ఫ్రీగా ఇస్తాను తీసుకో అంటున్నాడు. నువ్వు దేవునికి అర్పించు అంటే అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? వెలను చెల్లింపకుండా తీసుకున్న దానిని నా దేవుడని యెహోవాకు నేను దహన బలిగా అర్పించను. ఇట్ కాస్ట్ మీ సంథింగ్. నాకేదో ఖర్చు కావాలి, దేవుని కొరకు సాక్రిఫైస్ చేయాలి, దేవుని కొరకు నేను నష్టపోవాలి. I don't want to give an offering which costs me nothing. నాకు నేను వెల చెల్లించలేని దానిని నేను దేవునికి దహన బలిగా అర్పించను. చదువుతారా? సమూయేలు 2వ గ్రంథం చూడండి, ఎంత మంచి మాట. దేవునికి మనం ఇచ్చేటప్పుడు మనం నష్టపోవాలి.
దేవునికి మనం ఇచ్చేటప్పుడు మనం కష్టపడాలి, సాక్రిఫిషియల్గా మనం ఇవ్వాలి దేవునికి. చూడండి సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 24వ వచనం. 2 Samuel chapter 24 verse 24. దానికంటే ముందు కూడా చదువుదామా? 22వ వచనం. అందుకు అరోనా, నా ఏలిన వాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలర్పించుము, చిత్తగించుము. దహన బలికి ఎడ్లున్నాయి, నూర్చు కర్ర, సామానులు, కట్టెలుగా అక్కరగా వచ్చును. రాజా, ఇవన్నీ అరోనాను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించునుగాక అని రాజుతో అనగా. 24వ వచనం. రాజు అనగా దావీదు, నేను అలాగూ తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరోనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 10 తులముల వెండికి కొనెను. అప్పుడు బలిపీఠం కట్టించి ఆ బలి అర్పించాడు దావీదు. హెబేలు ఎంత విలువను చెల్లించాడు కదా. ఫస్ట్ ఆఫ్ హిస్ ఫ్లాక్, బెస్ట్ ఆఫ్ హిస్ ఫ్లాక్. నువ్వు దేవుని కొరకు ఏం నష్టపోయినావు చెప్పండి? దేవుని కొరకు ఏం నష్టపోయినావు చెప్పండి? ఏదైనా దేవుని కొరకు త్యాగం చేసినావా? కయ్యూను ఏం త్యాగం చేసినాడు? పీల వెన్నులు, పీల పంట కదా, ఎండిపోయిన దాన్ని తీసుకొచ్చి దేవునికి అర్పించినాడు. ఈవెన్ అతను ఒకవేళ పశువులు తీసుకొచ్చినా దేవుడు అంగీకరించుండేవాడు కాదు. ఎందుకంటే హృదయం దేవుడు మొట్టమొదట కయీనును అంగీకరించలేదు, లక్ష్య పెట్టలేదు. ఆ తర్వాత తన అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు. దేవుడు మొట్టమొదట హెబేలు లక్ష్య పెట్టాడు, ఆ తర్వాత తన అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. అవర్ హార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దేవుని బిడ్డలారా గమనించినారా? దేవునికి మనం ఏమి ఇస్తున్నాం చెప్పండి? కయ్యూను విశ్వాసం ఏంటంటే, నేను ద బెస్ట్ ఆఫ్ మై ఫ్లాక్ ఇచ్చిన, ఫస్ట్ ఆఫ్ హిస్ ఫ్లాక్ ఇచ్చిన, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నేను నష్టపోను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నాకేం తక్కువ చేయడు. అదే ఆయన విశ్వాసం. హెబ్రీ గ్రంథకర్త అదే చెప్పాడు, విశ్వాసమును బట్టి హెబేలు చెప్పండి కయ్యూను కంటే శ్రేష్టమైన బలి అర్పించను. పాత నిబంధన గ్రంథంలో మొదటి పుస్తకం ఏంటి చెప్పండి? అంటే రాయబడిన, ఇప్పుడు మన పుస్తకంలో ఉన్నది ఇక్కడ మన బుక్, మన యొక్క ఫస్ట్లో ఏం రాయబడింది? ఆదికాండం కదా. పాత నిబంధన గ్రంథంలో ఆఖరి గ్రంథం చెప్పండి? మలాకి గ్రంథం. మొదటి అధ్యాయంలో ఆదికాండం మొదటి గ్రంథంలో అట్లనే ఆరాధన చేశారు కయ్యూను లాంటి వారు. ఆఖరి పుస్తకంలో కూడా ఉన్నారు. మలాకి గ్రంథంలో చూడండి, మొదటి అధ్యాయంలో కయ్యూను లాంటి వాళ్ళు మనకు కనిపించారు మొదటి పుస్తకంలో. ఆఖరి పుస్తకంలో కూడా కయ్యూను లాంటి వాళ్ళే ఉన్నారు. ఎలాంటి వాళ్ళో చూడండి. మలాకి గ్రంథము మొదటి అధ్యాయం, మలాకి గ్రంథము మొదటి అధ్యాయం 7వ వచనము లేదా 8వ వచనం చదువుతున్నాను. మలాకి గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన యెడల అది దోషము కాదా? చెప్పండి. గుడ్డి దానిని తీసుకొని వచ్చి బలిగా అర్పించిన యెడల అది దోషము కాదా? కుంటి దానిని, రోగము గల దానిని అర్పించిన యెడల అది దోషం కాదా? హెబేలు తన యొక్క మందలోకి పోయి, అయ్యో ఇది కుంటిది, ఇది నాకు అనుకున్నాడు. అయ్యో ఇది గుడ్డిది, ఇది నాకు. దేవుని కాదు, గుడ్డిది దేవుని కాదు, కుంటిది దేవుని కాదు. తన మందలోకి పోయి ఒక్కొక్క దాన్ని చూసి కదా, ఇది ఫస్ట్ బాల్, తొలిచూలు పుట్టినది, ఇది దేవునికి. ఇది బలంగా ఉంది, దేవునికి. క్రొవ్వింది, ఇది దేవునికి.
ఇలాగా తను చేశాడు హెబెలు. మరి ఇక్కడ చూడండి, కయ్యను లాంటి వాళ్ళు ఏమన్నారు? గుడ్డిదాన్ని తీసుకొచ్చినారు, కుంటిదాన్ని తీసుకొచ్చినారు, రోగం గల దాన్ని తీసుకొచ్చినారు. అట్టి వాటిని అధికారికి నీవు ఇచ్చిన యెడల అతడు నీకు దయ చూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతిగా యెహోవా అడుగుచున్నాడు. 6వ వచనం, కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా. చాలా మందిని దేవుని ఘనపరచడం లేదు. దాసుడు తన యజమాని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? చాలా మందికి దైవ భయం లేదు. కయ్యనుకు దైవ భయం లేదు. చర్చికి వస్తాడు, పాటలు పాడతాడు, ఆరాధన చేస్తాడు, రొట్టె రసం తీసుకుంటాడు, అది కాను కూడా వేస్తాడు, దేవునికి అర్పణ కూడా తీసుకొస్తాడు, కానీ దైవ భయం లేదు. దేవుని వాక్యములో మనం చదువుతున్నాము, నేను యజమానుడనైతే నాకు భయపడవాడు ఎక్కడా? 7వ వచనం, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనం మీరు అర్పిస్తున్నారు. ఏమి చేసి నేను అపవిత్రపరిచితమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందున, యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందున. పరీక్ష చేసుకోండి, పరీక్ష చేసుకోండి. ఇదే మొదటి అధ్యాయంలో 14వ వచనం కూడా చదవండి. 14వ వచనము 3వ లైన్ నుండి చదువుదాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం 3వ లైన్. కాబట్టి తన మందలో మగది ఉండగా, ద బెస్ట్ ఉంది, మందలో ఏముంది? ద బెస్ట్ ఉంది, మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. ఇందాక చెప్పాను, ప్రపంచములోనే మొట్టమొదటిగా శపింపబడిన వాడు ఎవరు చెప్పండి? కయీను. కయీను శాపగ్రస్తుడు. తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. బైబిల్లో శపింపబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుడు ఆదాము పాపం చేస్తే దేవుడు ఆదామును శపించలేదు, హవ్వను శపించలేదు, సర్పాన్ని మరి భూమిని దేవుడు కదా శపించినాడు. ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, సర్పాన్ని దేవుడు క్షమించినాడు. కానీ మానవులలో మొట్టమొదటిగా శపింపబడిన వాడు ఎవరంటే చెప్పండి, ఎవరు? కయీను. బైబిల్లో కొంతమంది శాపగ్రస్తులు ఉన్నారు, ఉదాహరణగా చెప్తాను. కానీ మొదటి వాడు ఎవరంటే ఎవరు? కయీను. గలతీయులకు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయం 8వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. శాపగ్రస్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళలో మొట్టమొదటి వాడు కయీను. గలతీ 1వ అధ్యాయం 8వ వచనం. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడగును గాక. ఎవరు వీళ్ళు? పాస్టర్లు, సేవ చేసేవాళ్ళు. చూడండి, పౌలు ప్రకటించే సువార్త కాకుండా మరి ఒక సువార్త ప్రకటిస్తున్నారండి. చెప్పండి, పౌలు ప్రకటించే సువార్త కాకుండా మరి ఒక సువార్త మేమైనా, ఒకవేళ పరలోకం నుండి దిగి వచ్చిన దేవదూత ప్రకటించినా సరే, వాడు ఎవడైనా సరే శాపగ్రస్తుడవని. 8వ వచనం, 9వ వచనం. మేము ఇది వరకును చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒక్కటి ఎవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవును గాక. లెట్ హిమ్ బి అకర్స్డ్ కదా. 8వ వచనంలో శాపగ్రస్తుడు, 9వ వచనంలో శాపగ్రస్తుడు.
కాబట్టి బైబిల్లో శపించబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అమాంగ్ ఆల్ ఫస్ట్ శపింపబడిన వాళ్ళు ఎవరు చెప్పండి? కయీను. ఎక్కడుందా వచనము? ఎక్కడ కయీను శపింపబడ్డాడు ఎక్కడుంది? 4వ అధ్యాయము, ఆదికాండం 4వ అధ్యాయం చూడండి, 11వ వచనం. 4వ అధ్యాయం 11వ వచనం. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపింపబడిన వాడవు. చూసారా దేవుని బిడ్డలారా, ప్రపంచంలోనే మానవ చరిత్రలోనే మొట్టమొదటిగా దేవునందు విశ్వాసం ఉంచిన హ్యూమన్ బీయింగ్ ఎవరంటే హెబేలు. దేవునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు మొట్టమొదటి వాళ్ళలో హెబేలు. రెండవదిగా మరి దేవుని చేత శపింపబడిన వాళ్ళు మొట్టమొదటి వాడు కయీను అని దేవుని వాక్యంలో రాయబడి. విశ్వాసమును బట్టి హెబేలు, విశ్వాసమును బట్టి హెబేలు. హెబేలుకున్న విశ్వాసం ఏంటంటే, ఐ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ టు ద లార్డ్, బెస్ట్ ఆఫ్ మై ఫ్లాక్, ఫస్ట్ ఆఫ్ మై ఫ్లాక్. మరి పొద్దున్న లేస్తేనే ఫస్ట్ టైం ఎవరికి ఇస్తున్నావు? సెల్ ఫోన్ తీసుకుంటావు, ఫ్రెండ్తో మాట్లాడతావు కదా. నేను మీకు ఏం చెప్పాను? దేవుని బిడ్డలు పడక దిగిన వెంటనే ఒక అరగంట, 3/4 గంట ప్రార్థనలో గడుపు. లేకపోతే ఫోన్స్ వస్తాయి, గెస్టులు వస్తారు, వాళ్ళు వీళ్ళు వస్తారు, తొందర కలుగుతుంది. పడక దిగిన వెంటనే చెప్పండి, ఒక అరగంట, 3/4 గంట, గంట సేపు నీకు ఎంత వీలైతే అంత సమయం ప్రార్థనలో గడుపు. దేవునికి బెస్ట్ ఆఫ్ యువర్ టైం ఇస్తున్నావా? చెప్పండి. బెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ మనం విన్నాం, బెస్ట్ ఆఫ్ యువర్ టైం ఇస్తున్నావా? పొద్దున్న లేస్తేనే దేవునితో ప్రశస్తమైన సమయం ఇస్తున్నావా? కొంతమంది 4 గంటలకు లేదు. నేను 4 గంటలకు లేలేదు. నిన్న రాత్రి నేను పడుకోవడంలో 1 గంట అయింది. పొద్దున్న సమయంలో మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. నువ్వు ఏ టైంలో పడలేస్తావో ఆ టైంలో లేచిన వెంటనే పడక దగ్గర మోకరించు. నా మాట కాదు, భక్తులు చెబుతుంటే విన్నాను నేను. ఆ రోజు పడకలో పడుకున్నాడు దావీదు. పడకలో పడుకొని సాయంకాలం కూడా నిద్రపోతూ పడక నుంచి లేచిన వెంటనే మోకరించుంటే బాగుండేది. ఆ పెద్ద పాపములో, బెత్సెబా అనేటువంటి పాపములో పడిపోయి ఉండేవాడు కాదు. నేను జీవితంలో చేసే చిన్న పొరపాటు నీ జీవితాన్ని తిప్పేస్తుంది. పడక నుంచి లేచినాడు, మెద్ద మీద అటు ఇటు తిరుగుతున్నాడు. చూడరాని దృశ్యం చూసి నీ పొరుగువాని బాధను నువ్వు ఆశింపకూడదు అనే 10వ ఆజ్ఞను మీరి ఎంతో వాక్యం తెలిసినవాడు దావీదు. 10వ ఆజ్ఞ ఏంటి? నువ్వు పొరుగువాని భార్యనైనను, నీ పొరుగువాని దాసునైనను, నీ పొరుగువాని దేనినైనను, ఇల్లునైనను ఆశింపకూడదు. దేవుని వాక్యం బాగా తెలుసు దావీదుకి. కానీ అదే పాపములో దావీదు పడిపోయాడు. కానీ లేచిన వెంటనే ప్రార్థన చేసుకుంటే 15 నిమిషాలు, 20 నిమిషాలు పడక దిగిన వెంటనే ప్రార్థన చేసుకో. గివ్ ద బెస్ట్ ఆఫ్ యువర్ టైం. చాలా మంది ఎట్లున్నారు తెలుసా? 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటారు, 5 నిమిషాలు వాక్యం చదువుకుంటారు, గంటలు సెల్ ఫోన్, టీవీ కదా, నెట్, టీవీ, ఫోన్, యూట్యూబ్, వాట్సాప్. ఇప్పుడేమో కొత్త వచ్చినాయి ఏదా, ఇన్స్టాగ్రామ్, ఇంకోటి ఏంటి స్నాప్చాట్. యవనస్తులు ఎంత తప్పిపోతున్నారంటే నేను చెప్పలేనండి. విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? ఇక్కడ కూర్చున్న అబ్బాయి అమ్మాయికి పెప్పుతాడు, అబ్బాయి చర్చిలో కూర్చొని చూడండి, చర్చిలో కూర్చొని అబ్బాయి అమ్మాయికి పంపితే అబ్బాయి పంపుతున్నారు. ఎంత భయంకరం దేవుని సన్నిధిలో. దేవుని బిడ్డలారా గమనించండి. గివ్ ద బెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్, బెస్ట్ ఆఫ్ యువర్ టైం. ఆదికాండం 22వ అధ్యాయంలో చెప్పండి, ఇస్సాకు పుట్టక మునుపు అబ్రహాముకి ఎవరు ఫస్ట్ చెప్పండి?
ఇస్సాకు పుట్టక మునుపు అబ్రహాముకు ఎవరంటే ఎక్కువ ఇష్టపడేవాడు? దేవుని ఇష్టపడేవాడు. ఇస్సాకు పుట్టక మునుపు దేవుడు 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 దేవుడు. ఇస్సాకు పుట్టిన తర్వాత అబ్రహాం మారిపోయినాడు. నాట్ అట్ ఆల్ ఫస్ట్ కదా. దేవుడు అంటే అసలు ఫస్ట్ కాదు, ఇస్సాకు ఫస్ట్ అయిపోయినాడు. ఒకరోజు దేవుడు ఏమన్నాడు తెలుసా? చూద్దాం, అతను పరీక్ష పెడదాం. 50 సంవత్సరాలు అప్పుడు ఒకసారి దేవుడు పరీక్ష పెట్టాడు. ఏం పరీక్ష చెప్పండి? అబ్రామా, నీవు నీ దేశం నుండి, నీ తండ్రి ఇంట నుండి, నీ బంధువుల యొద్ద నుండి నేను నీకు చూపించు దేశానికి బయలుదేరిపో అని చెప్పినాడు. దాదాపు 50 సంవత్సరాల క్రితము దేవుడు అంతకుముందు ఫస్ట్ టెస్ట్ పెట్టాడు. ఎవరికి? అబ్రహాముకు. ఇప్పుడు 50 సంవత్సరాలు అయిన తర్వాత ఆఖరి టెస్ట్, లాస్ట్ టెస్ట్ ఏంటో తెలుసా? దేవుడు అబ్రహాముకు పెట్టింది. అబ్రహమా, చిత్తము ప్రభువా అన్నాడు. నీకొకడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును నేను చూపించే పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అర్పించమని చెప్పాడు. అబ్రహాము ఈ టెస్ట్లో పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడని దేవుడు పరీక్ష పెడితే తెల్లవారుజామునే లేచినాడు. దాని నిప్పును తీసుకున్నాడు, కట్టెలు తీల్చినాడు, పనోళ్ళని తీసుకున్నాడు, ఇస్సాకును తీసుకున్నాడు, గాడిదను తీసుకున్నాడు, కత్తిని తీసుకున్నాడు. 3 రోజుల ప్రయాణం అక్కడికి వెళ్ళి టెస్ట్లో పాస్ అయినాడు. చూసారా దేవుని బిడ్డలారా, మన జీవితంలో యేసు ప్రభు ఫస్ట్ ఉండాలనుకుంటున్నాడు కదా. నీ హృదయం అనే సింహాసనం పైన యేసు ప్రభుని పెట్టు. యేసయ్యా, అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. నా జీవితంలో మొదటి ప్లేస్ నీకే ప్రభువా. అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తాను. బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చినాడు. ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టేసినాడు, బలిపీఠం మీద పెట్టినాడు. కత్తి ఎత్తినాడు, కత్తి కూడా ఎత్తినాడు. దేవుడు చెప్పాడు, అబ్రహామా అబ్రహామా, ఈ చిన్నవాని మీద చెయ్యి వేయకుము. యేసుప్రభు ఏం చెప్పాడు? నాకంటే ఎక్కువగా తండ్రినైనా తల్లినైనా కుమారునైనా కుమార్తెనైనా నాకంటే ఎక్కువ ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఈజ్ నాట్ అట్ ఆల్ వర్ది ఆఫ్ మీ. దేవుని బిడ్డలారా గమనించండి, అందరికంటే అన్నిటికంటే యేసు ప్రభుకు మనము ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా మనం ప్రభును ప్రేమించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించడం వలన సంతోషించినా, నువ్వు ఎంత ఆరాధన చేసినా, ఎన్ని వేల లక్షల రూపాయలు కానుకేసినా దేవుడు సంతోషిస్తాడా? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొంటే, దేవుని వాక్యాన్ని గైకొనకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఆరాధన చేసినా, ఎంత కానుక వేసినా, ఇక్కడ అంటున్నాడు దేవుడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఆయన దహన బలులను అర్పించడం వలన సంతోషించిన, కయ్యను ఎంత పంట తెచ్చినా, ఎంత కానుక తెచ్చినా దేవుడు సంతోషించలేదు. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల కొరకు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఏది శ్రేష్టం? మాట. మాట. 23వ వచనం, తిరుగుబాటు చేయుట సోద చెప్పుటను పాపముతో సమానం, మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహములను గృహదేవతను పూజించుటతో సమానం. కాడు దేవుడు చెప్తున్నాడు, ఇలాంటి అర్పణ నేను అంగీకరించను. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం.
యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బావుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడలయ రక్తమందైనను, గొర్రెపిల్ల రక్తమైందైనను, మేకపోతుల రక్తమైందైనను నాకు ఇష్టము లేదు. కయీనుతో దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధిని కనపడవల్లని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము. దానికను తేకుడి, అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. ఏ గుంపంట? పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజం నేను ఓర్చలేను. మీ అమావాస్య ఉత్సవములు, నియామక కాలములు నాకు హేయములు, అవి నాకు బాధకరములు. వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసి నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనపడకుండా తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. 18వ వచనం, రండి మన వివాదము తీర్చుకొందము. రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపముల రక్తం వల్ల ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడను. కెంపు వలె ఎర్రనివైన, గొర్రెబొచ్చు వలె తెల్లనివను. మీరు సమ్మతించిన మాట విన్న యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. చూసారా దేవుని బిడ్డలారా? సామెతల గ్రంథము 15వ అధ్యాయం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. అందరూ దయచేసి మన యొక్క హృదయాలను పరీక్ష చేసుకుందాం. కయీనులాగా మనం వచ్చి ఎంత ప్రార్థన చేసినా, ఆరాధన చేసినా, పట్టురసం తీసుకున్నా, కానుక వేసినా దేవుడు వినడు. మన యొక్క అర్పణ ముఖ్యం కాదు, మన జీవితం ముఖ్యం. మన జీవితమే దేవునికి ఒక ఆరాధనగా ఉండాలి. మన జీవితమే ఒక కానుకగా ఉండాలి. అందుకే బైబిల్లో కొన్ని రోమిలకు రాస్తూ పౌలు ఏం చెప్పాడు? ప్రజెంట్ యువర్ బాడీస్ అంటూ క్రైస్ట్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. సజీవ యాగంగా మీ శరీరాలను సమర్పణ చేసుకోండి. మీ శరీరాలు, దేహాల దేవునికి సమర్పణ చేసుకోండి కదా. మన జీవితం చాలా ముఖ్యమైనది. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడినాడు కదా. మన ఇంటికి వెళ్ళిపోయి నీ పడక దగ్గర మోకరించి కన్నీటితో, ప్రభువా నా జీవితం కూడా ఇట్లే ఉంది, హెబెలుకున్న విశ్వాసం నాకు లేదు ప్రభువా, హెబెలు లాంటి విశ్వాసం నాకు దయచేయి. హెబెలు యొక్క విశ్వాసం ఏంటి? నేను ఏమి ఇచ్చినా సరే నేను ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇస్తాను, బెస్ట్ ప్లేస్ దేవునికి ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ హిస్ ఫ్లాక్, బెస్ట్ ఆఫ్ హిస్ ఫ్లాక్. ప్రభువా నా శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తున్నాను. దావీదులాగా మనం కూడా చెప్పగలగాలి, ఐ డోంట్ వాంట్ టు గివ్ అన్ ఆఫరింగ్ విచ్ కాస్ట్ మీ నథింగ్. వెల ఇయ్యక తీసుకున్న దాన్ని నా దేవునికి దహన బలిగా అర్పించను. దేవునికి ఇచ్చినప్పుడు మనం నష్టపోవాలి కదా. ప్రెషస్ లైఫ్స్ మనం దేవుని చేతిలో పెట్టాలి. నీ బాల్యాన్ని దేవుని చేతిలో పెట్టాలి కదా. నీ యవన జీవితాలను దేవుని చేతిలో పెట్టాలి. నీ కుటుంబాన్ని దేవుని చేతిలో పెట్టాలి. నీ సర్వము సమస్తము దేవునికి అప్పగించుకోవాలి. అటువంటి విశ్వాసం హెబెలు విశ్వాసం. అటువంటి విశ్వాసం కలిగి ఉండడానికి దేవుడు మనకు సహాయము చేయనుగాక.